హాయ్ అండి, అందరికీ నమస్తే. మధ్యాహ్న భోజనం పథకం. ఈ పథకం చాలామంది పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ మధ్యాహ్న భోజనం పథకంలో చనిపోయిన పాము కనిపించిన ఘటన బీహార్లో అయితే చోటు చేసుకుంది. ఈ పాము ఈ భోజనం ఈ ఎవరైతే వండుతున్నారో వాటిలో కనపడితే అక్కడ వండేవాళ్ళు ఈ పాము తీసైతే పారేశారంట. కనీసం దగ్గర ఆ రోజు 500 మందికి పైగా పిల్లలైతే అక్కడ భోంచేశారంట. చేస్తే 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు అనేది ఒక సమాచారం. ఇది బీహార్లో అయితే జరిగిందని తెలుస్తుంది. అసలు దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఇది అసలు ఎక్కడంటే బీహార్ రాష్ట్రంలో మెకామా నగరంలో అయితే ఈ ఘటన అయితే జరిగింది. 100 మందికి పైగా పిల్లలు అస్వస్థతకి అయితే గురైనట్లయితే రిపోర్ట్లు అయితే వచ్చాయి. చనిపోయిన పామును ఆహారంలో గుర్తించిన తరువాత వంట చేసిన వారు దానిని అయితే తీసేశారు. విద్యార్థులకు భోజనం వడ్డించారనే సమాచారం తమకు అందిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక ప్రకటనలో అయితే తెలిపింది. ఆ రోజు పాఠశాలలో సుమారుగా 500 మంది పిల్లలు ఆహారం వడ్డించారని, అదే 500 మంది పిల్లలకి సమాచారం అయితే అంది. వీళ్ళకి పిల్లలు అనారోగ్యానికి గురి కావడంతో స్థానికులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. అసలు విషయంకి వస్తే భోజనంలో చనిపోయిన పాము ఉండడమే నిజమైతే అది విద్యార్థుల మానవ హక్కులకు తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుందని కమిషన్ అయితే పేర్కొంది. పిల్లల ఆరోగ్య స్థితి సహా 2 వారాల్లోగా ఈ ఘటనపై సమగ్ర నివేదికను పంపాలని రాష్ట్ర ఉన్నతాధికారులను కమిషన్ అయితే ఆదేశించింది. మధ్యాహ్న భోజనం పథకం 1925లో చెన్నై, అప్పటి మద్రాసులో మొదటిగా అయితే ప్రారంభించారు. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదివే సుమారు కోట్లాది భారతీయ విద్యార్థులకు ఆహారం అందించడంలో ఈ పథకం కీలక పాత్ర అయితే పోషిస్తుంది. మధ్యాహ్న భోజన పథకానికి 2021లో కేంద్ర ప్రభుత్వం పిఎం పోషణగా పేరైతే మార్చింది. పోషకాహార లోపం సమస్యను తీర్చడంతో పాటు పిల్లలు, ముఖ్యంగా వెనుకబడిన నేపథ్యం నుంచి వచ్చిన బాలబాలికలను స్కూలుకు రప్పించడానికి ఇది ఉత్తమ మార్గమని ఈ పథకాన్ని విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు కొనియాడారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల భోజన పథకాలలో ఒకటిగా పేరొందిన ఈ పథకంలో ఆహార పరిశుభ్రతపై చాలా ఫిర్యాదులున్నాయి. 2013లో బీహార్లో విషపూరిత ఆహారం తిని 23 మంది విద్యార్థులు మరణించారని పోలీసులు తెలిపారు. 2013లో. అది ఏదైనా పసిపిల్లలు తీసుకునే ఈ ఆహారంలో ఎట్లైనా కానీ వండే కాడ కానీ ఈ వంట చేసే దగ్గర కానీ పరిశుభ్రత అనేది అయితే మాత్రం పాటించాలి. అలా పాటించకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. అయినా అసలు అందులో ఇలా చనిపోయిన పాము కనపడిందని తెలిసిన తరువాత కూడా ఈ వంట చేసిన వాళ్ళు అసలు ఆ పిల్లలకి ఇది వడ్డించడం అనేది చాలా దారుణం. అది అయితే ఇప్పుడు ఈ 100 మంది పిల్లల పరిస్థితి కొంచెం వాళ్ళకంటే ఆరోగ్యం అస్వస్థతగా అయితే ఉంది. అయితే ఇంకా తగిన పూర్తి సమాచారం అయితే ఇంకా రావాల్సింది. అసలు ఏంటి, ఎలా జరిగింది అనేది, వీళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది. అయినా పిల్లలకి వడ్డించే ఆహారంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వచ్చి ఏంటంటే ఇక్కడ నాణ్యమైన భోజనం దొరుకుతుందని చాలామంది పిల్లలు ఇక్కడ స్కూళ్ళల్లో చాలామంది మనం చూస్తూ ఉంటాం. మనం అక్కడే కదా, మన ఏపీలో కానీ ఎక్కడైనా కానీ చాలా చోట్ల మంచి ఆహారాన్ని అయితే తీసుకొస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇలా జరగడం వల్ల తల్లిదండ్రులకి ప్రభుత్వంపై ఉండే నమ్మకం అయితే పోతుంది. ఎందుకంటే వీళ్ళు చెప్తుంటారు, మేము పిల్లలకి పోషకాహారం తీసుకొస్తున్నాం, నాణ్యమైన ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతున్నాం, మీరు ఇంటి దగ్గర నుంచి కూడా ఏం తీసుకురావద్దు పిల్లలకి అనేది చెప్తూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి సంఘటనలు జరగడంతో తల్లిదండ్రులకు వీళ్ళపై నమ్మకం పోవడమే కాకుండా కొంచెం వ్యతిరేకత కూడా బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం పైన. ఏదైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా అయితే చూసుకోవాలి. ఇదండి ఈరోజు. తిరిగి రేపు మరీ మనం ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు మన PSS తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మనం మరొక వీడియోతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.